ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి రాజ్యాధికారాన్ని, విశేషమైన ధనాన్ని, అంతేకాకుండా ప్రతి నిమిషం మనం ఆనందంగా గడపగల శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ 12 రాసుల వారికి సెప్టెంబర్ మంత్లో ఎలా ఉందో చూద్దాం. ముందుగా ఈ సెప్టెంబర్ మంత్లో చాలా పండగలు, విశేషాలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. అందులో చూసుకుంటే ఈ మాసం మనకి చవితితో స్టార్ట్ అయ్యి మరలా చవితితో ఎండ్ అవుతుంది. అంటే మన ఈ మాసంలో వచ్చేటప్పటికి ఫస్ట్ 11 రోజులు శ్రావణ మాసంతో ఉంటుంది. మిగతా రోజులు వచ్చేటప్పటికి భాద్రపద మాసంలో ఉంటాయని గమనించాలి. ఫస్ట్ పండుగ మనం గమనించుకుంటే ఇందులో శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. నెక్స్ట్ పండుగ వచ్చేటప్పటికి పోలాల అమావాస్య అంటారు. ఇది చాలా చాలా ముఖ్యమైన పండుగ. ఈ పోలాల అమావాస్యతో మనకి శ్రావణ మాసం ముగింపు అవుతుంది. ఎవరికైతే చిన్నపిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారో, పిల్లలు కావాలనుకుంటారో, నిరాటకంగా స్థిరంగా ధనం కావాలనుకుంటున్నారు, ఆ అమావాస్య జరుపుకోవడం చాలా చాలా ముఖ్యము. నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన పండగ ఇది. విలేజెస్లో చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ మనం బాగా జరుపుకునే పండగ, అందరికీ బాగా నచ్చిన పండగ వినాయక చవితి. అందరూ మిస్ కాకుండా ఖచ్చితంగా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పేసి, అలానే చంద్రుడిని చూడకుండా నెక్స్ట్ డే చక్కగా పూజ జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత అందరికీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి మహాలయ అమావాస్య లేదంటే మనకి పితృపక్షాలు అంటారు. 15 రోజులు, ఈ యొక్క 15 రోజుల్ని పితృదేవతలకి డెడికేట్ చేయడం జరుగుతుంటుంది. ఎవరికైతే పితృదోషాలు ఉంటాయో, అధికారంలో సరైన గుర్తింపు రాదో, ఉన్నతమైన ప్రమోషన్స్ రావో, మేనేజర్లుగా ప్రమోషన్స్ ఉండదో, మీ మాటకి సరైన విలువ, గౌరవం లేకుండా ఇబ్బంది పడుతున్నారో, సంతానం వల్ల ఇబ్బంది పడుతున్నారో, ఇలాంటి వాళ్ళందరూ పితృపక్షాలు చక్కగా జరుపుకొని పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొంది సరైన సంపద, పిల్లల యొక్క ఆశీర్వాదం మీకు ఉండేలాగా మీరు పితృదేవతలను పూజించి తద్వారా పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ మాసంలో ఫస్ట్ 11 రోజులు శ్రావణ మాసంతో నిండి ఉంది కాబట్టి నేను స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేపించడం జరుగుతుంటుంది. ఎవరికైనా ధనం స్థిరంగా లేకపోయినా, ధన ప్రవాహం సరిగ్గా లేకపోయినా, అప్పులతో ఇబ్బంది పడుతున్నా, తగినంత ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలన్నా, లేదంటే మీరు సంపాదించిన ధనం స్థిరంగా నిలబడి ఉండాలన్నా కానీ ఈ యొక్క విశేషమైన స్వర్ణలక్ష్మి విశేషంలో పార్టిసిపేట్ చేసి అమ్మవారి కృపా వలన మీరు చక్కగా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చూశారు కదండి, ఇట్లాంటి ముఖ్యమైన విశిష్టతలు కల ఈ సెప్టెంబర్ మాసంలో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ మంత్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 75 to 80% చాలా బాగుంది. ఇప్పటిదాకా ఎవరికైతే జాబులు లేవో జాబులు వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరికైతే ప్రమోషన్స్ రాలేదో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 2 monthsతో కంపేర్ చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో డీటెయిల్స్ చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే హీ, హూ, హే, హో, డాడీ, డూ, డే, డో అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటారని గమనించాలి. ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల వారికి చూసుకుంటే లఘు గోచారము లేదా సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సూర్యుడి వల్ల లక్ష్మి, ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల చాలా చక్కగా ఉంటారు, ఫ్రెండ్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ వస్తుంది, ధన ప్రవాహం వస్తుంది. అయితే కుజుని వల్ల, బుధుని వల్ల కొన్ని ఛాలెంజెస్ ఉంటుంది. వీళ్ళకి శత్రుపీడలు ఎక్కువగా ఉంటుంది, ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవాలి. బట్ ఈ ఛాలెంజెస్ కూడా వీళ్ళు మేనేజ్ చేసే పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటారు, అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టే విధంగా ఉండవని గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహరాజు అయిన సూర్యుడు 3వ స్థానంలో రావడంతో చాలా విషయాలు చాలా చక్కగా ఉంటుందని తెలుసుకోవాలి. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి తృతీయగే రవి అని చెప్తూ ఉంటారు. అంటే దీని ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధువులతో కలుస్తుంటారు, మిత్రులతో కలుస్తుంటారు, అర్ధలాభ ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రుల నుంచి, సంతానం నుంచి, ప్లస్ వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ నుంచి, వాళ్ళ ఫాలోవర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇన్ రియల్ లైఫ్లో చూసుకుంటే చాలామందికి ఇప్పటిదాకా జాబులు ఆపర్చునిటీస్ వచ్చి సరిగా కనుక ఎన్కాష్మెంట్ చేసుకోకపోతే ఈ టైంలో జాబ్ ఆఫర్లు ఎక్కువగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తిలో, ఉద్యోగంలో చాలా ప్రమోషన్స్తో పాటు మంచి ఉత్సాహమైన వాతావరణం నిలబడే అవకాశం ఉంటుంది. సో ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ కుజుడు
ఫస్ట్ హౌస్లో ఉండటంతో మీ యొక్క శరీరానికి సంబంధించిన వ్యవహారాలలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి సంస్కృతంలో జ్వరం, ఖడ్గవరణం చైవ, భార్య బంధు విరోధకృత్, చంద్రరాశిగతే యక్షరాక్షస పీడనం అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి మానసికంగా కొంచెం ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. కనపడని విధంగా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చేసి హెల్త్ విషయంలో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్వరం వస్తుంది, ఖడ్గవరణం, పొదునైన ఆయుధాలతోటి కత్తులతోటి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి వైరల్ ఫీవర్స్ లాంటివి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళినా కానీ డాక్టర్స్ కూడా సరిగ్గా డయాగ్నోసిస్ చేస్తే వాళ్ళకు కూడా అర్థం కాని విధంగా ఉంటుంది సిచ్యువేషను. ఒకవేళ ఒకళ్ళ రిపోర్ట్లు పాజిటివ్గా ఉండొచ్చు, లేదంటే నెగిటివ్గా ఉండొచ్చు. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ మెడికల్గా ఏమీ లేకపోయినా కానీ మీరు హెల్త్లో శారీరకంగా బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టమక్ కేక్, కడుపు నొప్పి లాంటివి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం మిగతా గ్రహం చూసుకుంటే శుక్రుడు, ఇందాక సూర్యుడు బాగున్నాడు, కుజుడు కొంచెం హెల్త్ విషయంలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కానీ శుక్రుడు 4వ స్థానంలో ఉండి మంచి చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనకి 4వ స్థానంలో శుక్రుడు ఉంటే స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగునందన అంటారు. దీని ప్రకారం చూసుకుంటే స్వబుద్ధి, మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బంధు సన్మానం, బంధువుల నుంచి మంచి రిప్యుటేషన్ వస్తుంది. స్త్రీ సంభాషణ సంభ్రమ, కొత్తగా మీకు స్త్రీలు పరిచయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో మంచి మీనింగ్ఫుల్ అయిన డిస్కషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులతోటి, మిత్రులతోటి, స్పౌస్ తోటి చాలా హై లెవెల్ డిస్కషన్ చేసుకుంటూ ఒక విజ్ఞానాత్మకమైన డిస్కషన్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం, మనీ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ గ్రహం చూసుకున్నా ఒక బుధుడు వల్ల మాత్రం మీ చుట్టూ వాతావరణంలో మీరంటే ఏడ్చేవాళ్ళు, మిమ్మల్ని విమర్శించేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారని గమనించుకోవాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ 80% చాలా పాజిటివ్గా ఉందని మీరు తెలుసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు నక్షత్రం ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల ప్రకారం అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్లో చూసుకుంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, అంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటారని తెలుసుకోవచ్చు. ఇందులో నెగిటివ్ సైడ్లో చూసుకుంటే వీళ్ళకి బంధనము, మరణతుల్యము, భయము అని చూపిస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన ఈ టైంలో ఏదైనా కనుక ఇంతకుముందు ఒక పని చేస్తే ఆ పని ఎంతటితో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మరణతుల్యం అంటారు. అంటే కంటిన్యూ అయ్యేదాన్ని, ఆగిపోయేదాన్ని, ఇలాంటి సిచ్యువేషన్ని. తర్వాత బంధనము, బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది. అంటే మీకు లైఫ్ గురించి క్లారిటీ ఉండదు. ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుండదు, ఇండియాలో ఉంటే బాగుంటుందా, యుఎస్లో ఉంటే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా, లేదా ఉద్యోగం చేస్తే బాగుంటుందా, అసలు ఎక్కడ ఎలా ఉంటుంటే బాగుంటుంది అనేది దానికి విషయంలో క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ టైంలో మీరు జ్యోతిష జాతక చక్రాన్ని, మీ ఇండివిజువల్ జాతక చక్రాన్ని చూపించుకుంటే అందులో చాలా క్లారిటీ ఉంటుంది. తద్వారా మీరు డెసిషన్ తీసుకునే అవకాశం, చాలా ప్రాపర్ డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది. వీళ్ళకి విదేశాగమనము, ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి చాలా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ధనలాభం కూడా చూపిస్తుంది. అయితే భయము, మరణతుల్యం అనేది కూడా వీళ్ళకి సైడ్లో చూపిస్తుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది. వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్, ఫారిన్ ట్రావెల్ అంతా కలిసి వస్తుంది. ధనలాభం విశేషంగా ఉంది. వీళ్ళకి చాలా లో మొత్తంలో కన్ఫ్యూజన్ ఉంటుంది ఫ్యూచర్ గురించి. అలానే భయం కలిగే సంఘటనలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ పీరియడ్లు అయితే ఎంటర్ అయ్యారని అనుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు చూసుకుంటే పునర్వసు వాళ్ళకి కొంచెం మెంటల్గా టెన్షన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఆశ్లేష, పుష్యమి నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా మాట్లాడేటప్పుడు ఒక మాట రాంగ్గా మాట్లాడటం, లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో బై మిస్టేక్ ఒకరికి డబ్బులు పంపించబోయి ఇంకొకరు డబ్బులు పంపించడము, అలా మీరు ఇంటెలిజెన్స్ అంటారు కదండి, దాని బుద్ధిబలం కోల్పోయి మిస్టేకులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈవెన్ ఆఫీస్లో ఒక ఫైల్ ఇంకొకరికి పంపించబోయి ఇంకొకరికి పంపించే ఇలాంటివి చిన్న చిన్న మిస్టేకులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది. ఒక కుజుడి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు గ్రామ దేవతలను పూజిస్తే చాలా చక్కగా ఉంటుంది.
క్షేత్ర పాలకులు అంటారు, ప్రసిద్ధ క్షేత్రాలు అలాంటి వాటికి చేసిన చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి ఎక్కడైనా కనుక ఇండివిజువల్గా లైఫ్లో ఆగిపోయారనిపిస్తే ఇండివిజువల్గా జాతకం చూపించుకోవటం చాలా ముఖ్యం. సో పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి మన్యు పాశుపతాభిషేకం అని ఉంటుంది. ఈ మన్యు పాశుపతాభిషేకం చేయించుకుంటే కార్యజయం వస్తుంది, ధన ప్రవాహం వస్తుంది, శత్రువుల నుంచి మనకి విముక్తి కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం.